హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్టీఐ. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో 1 hour 21 minutes యావరేజ్ డ్యూరేషన్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్ పరంగా అంతగా నచ్చే సీన్స్ ఏమైతే లేదు, కానీ డ్రామా పరంగా మాత్రం అక్కడక్కడైతే నచ్చుతూ ఉంటుంది. ఈ మూవీ చూశాక యావరేజ్ బయ్య 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదైతే నచ్చింది. ఇలాంటి స్టోరీ మీద చాలామంది లైఫ్లు డిపెండ్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి కాన్సెప్ట్ మీద మూవీ రావడం ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం బడ్జెట్ పెంచి ఇన్వెస్టిగేషన్ చేసే సీన్స్, ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత తను ఎలా చనిపోయింది అనేది ఇంట్రెస్ట్ అయిన సీన్స్ యాడ్ చేసేది ఉంటే కొద్దిగా నచ్చేదని చెప్పుకోవచ్చు. ఇలాంటి సీన్స్ ఏమీ లేకపోవడం వలన మూవీ మాత్రం చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. అంతేకాకుండా చాలా లాజిక్ లెస్ సీన్స్ అయితే ఉన్నాయి. ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పక్కన ఎంతమంది ఉన్నా కూడా వారికి కావాల్సిన ఎవిడెన్స్ ఆన్ ద స్పాట్న తీసుకొస్తారు. అక్కడ ఏమి జరిగింది అన్నది కూడా క్లీన్ అండ్ క్లియర్గా చూపించలేదు. ఇలాంటి సీన్స్ యాడ్ చేయడం పోవడం వల్ల మూవీ మాత్రం చాలా బోరింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అంటే, స్కూల్ చదువుతున్న మాయ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోతుంది. మరి మాయ ఎందుకని ఉరి వేసుకొని చనిపోయింది, తను చనిపోవడానికి కారణం ఏంటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ ఓకే, బాగానే ఉంది. కాకపోతే చాలా సీన్స్ అయితే మీకు అంతగా నచ్చదు. వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మూవీలో లాయర్గా అయితే చేశారు. నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ మూవీ చూశాను, కానీ వరలక్ష్మి గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి కావాల్సినంత ఒక్క సీన్ కూడా ఉండదు. ఈ కేసు కావాల్సిన ఎవిడెన్స్ ఎలా దక్కించుకుంటారు, ఆ ఎవిడెన్స్ కోసం వీళ్ళు ఎలాంటి ఫైట్ చేస్తారో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ వీరు ఎలాంటి ఫైట్ చేయకుండా వీరికి కావాల్సిన ఎవిడెన్స్ వస్తూనే ఉంటాయి. ఇది మీకు అంతగా నచ్చదు. ఇందులో మర్డర్ కేసులో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన చాలా సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు అని అనుకున్నాను, కానీ అది కూడా మీకు ఏది నచ్చదు. కనీసం కోర్టు సీన్ అయినా బాగుంటుందా అని అంటే అది కూడా ఉండదు. చాలా సింపుల్గా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఎమోషనల్గా ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే అది కూడా లేదు. వాళ్ళు మాత్రమే ఏదో తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు, కానీ ఎమోషనల్ పరంగా ఒక్క సీన్ కూడా కనెక్ట్ అయితే అవ్వలేదు. కనీసం క్లైమాక్స్లో అయినా కావాల్సిన అవుట్పుట్ ఉంటుందా అని అంటే అది కూడా ఉండదు. చాలా సింపుల్గా మూవీ అయితే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. కాకపోతే ఈ మూవీలో 2 సాంగ్స్ అయితే ఉన్నాయి, అది కొంచెం వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. క్లైమాక్స్లో ఒక ఎవిడెన్స్ అయితే సంపాదించుకుంటారు. ఆ సీన్ చూశాక మీకు ఎమోషనల్ అవ్వడం కన్నా నవ్వుకుంటారు. అలాంటి సీన్ అయితే యాడ్ చేశారు. ఇలాంటి థ్రిల్లర్ స్టోరీలో కామెడీగా ఉండడం ఇదే మొదటిసారి నేను చూడడం అలాంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ ఒకటి కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఆర్టీఐ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.